అమ్మగారి యొక్క 78వ జన్మదిన శుభము ఈరోజు మన ముత్తాలి గ్రామంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎక్స్ మినిస్టర్ అయినటువంటి మన అన్నగారు బాలకృష్ణారెడ్డి గారికి, మరియు ఈ వేదిక ఉన్న పెద్దలకు, మరియు ఇక్కడ వచ్చేసినటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్దలకు అందరికీ నా యొక్క సాయంత్రపు నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ఎందుకు మనము అమ్మగారి యొక్క 78వ పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే, మన అమ్మ తమిళనాడులో 20 ఏండ్లు తమిళనాడుని పరిపాలన చేసి మంచి అభివృద్ధిగా పొందినటువంటి తల్లి మన అమ్మ. ముఖ్యంగా మన మహిళలకి ఎన్నో సదుపాయాలు అమ్మగారు ఒక తల్లిగా ఉండి మనకందరికీ సాయం చేశారు. అదే కాకుండా మన పిల్లలంతా అమ్మగారి యొక్క పిల్లలుగా అనుకొని అందరికీ చదివే పిల్లలకి పేనా, పెన్సిల్, నోట్బుక్, ల్యాప్టాప్, సైకిళ్ళు ఇలాంటి మంచి పనులు. ఎందుకంటే వాళ్ళు బాగా చదువురంటే వాళ్ళ కాలిపోయిన వాళ్ళు నిలుచుకుంటారు అనే ఒక మంచి ఆలోచన ఒక తల్లిగా అమ్మ చేసింది. అదే కాకుండా తల్లిదండ్రులకి మిక్సీ, గ్రైండరు, ఫ్యాను ఇలాంటిది ఇచ్చే. అదే కాకుండా 100 యూనిట్లు ఫ్రీగా కరెంటు ఇచ్చిన తల్లి అమ్మ. అదే కాకుండా తమిళనాడులో ఎవరునూ భోజనం లేకుండా ఉండకూడదు, అందరూ భోజనం చేసి బాగుండాలా అని చెప్పి ఉచితంగా బియ్యం ఇచ్చిన తల్లి మనమ్మ. అదే కాకుండా మన పిల్లల్ని పెద్దోళ్ళు అయినాక పెళ్లి చేసి పంపించేటప్పుడు 8 గ్రాము బంగారు 25,000 50,000 అమ్మ తాళికి తంగం అనే ఒక దిట్టం ఇచ్చి సాయం చేసిన తల్లి అమ్మ. అలాంటి ఒక అమ్మగారి యొక్క జన్మదినము ఈరోజు మన గ్రామంలో జరుగుతూ ఉంది. ఇలాగే తమిళనాడులో అన్ని జాగాలను ఇలాంటివి జరుగుతూ ఉంది. ఎందుకంటే అమ్మ మన ప్రజల కోసం బతికిన తల్లి మన అమ్మ. అందుకు అమ్మగారి యొక్క జన్మదినం ఈరోజు జరుపుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు నడుస్తూ ఉండే గవర్నమెంట్ డిఎంకే గవర్నమెంట్, కరుణానిధి కొడుకు ముక స్టాలిన్ గవర్నమెంట్ నడుస్తూ ఉన్నాడు. మన అమ్మ ఇచ్చిన అన్ని స్కీములు నేను 5 ఏండ్ల నిలిపించినమ్మ, ఒక స్కీమ్ కూడా పెట్టలే. అట్లని వాళ్ళు ఏమైనా ఇచ్చిండారా అంటే ఏమి ఇలే. గత ఎన్నికల్లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఊరూరు వచ్చి ఒక పెట్టి అంటే ముక స్టాలిన్ మన ఉసూరులో వచ్చి ఒక జాగాలో పెట్టే తోరపిల్ల ఈ పెట్టిలో వచ్చి మీకు ఏమేమి తొందరలు ఉంది ఇదంతా వేయండా, ఇవంతా మేము మా గవర్నమెంట్ వస్తానే చేయిస్తామండి. ఆ గవర్నమెంట్ వచ్చే ఆ పెట్ట కూడా తీయలేవాళ్ళు. అవన్నీ ఏడరా ఉందంటే సముద్రంలో, అంత లెటర్లంతా ఆ సముద్రంలో వేసి మన కోరికల్ని నెరవేర్చేదానికిదా ఒక గవర్నమెంట్ కావాలా, మంచి గవర్నమెంట్ కావాలా అని మనము ఓటేస్తే ఆ గవర్నమెంట్ వచ్చే మనకేం చెప్పే ఒక రేషన్ కార్డుకి 1000 రూపాయలు ఇస్తాను నా గవర్నమెంట్ వస్తానని ఇచ్చిన గవర్నమెంట్ వచ్చే 28 నెలలు అయినమ్మా వాళ్ళు ఇలేదు. 1000 రూపాయలు ఎవరికి రాలే. ఆమెకి 1000 రూపాయలు వేసే, అది ఎవరికి వేసే అందరికీ వేయలే, కొందరికి వేసే. ఏమని అడిగితే తగుది అని, వీళ్ళకి తగుది ఉంది వీళ్ళకి తగుది లేదని దాంట్లో కొంతమందికి మటుందా వేసే, దాంట్లో మిచ్చం మందికి వేయలే. ఎందుకు వేసే అంటే ఎంపీ ఎలక్షన్ వచ్చా. ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు నోటీస్ ఎత్తుకొని ఇండ్లలో వచ్చేటప్పుడు తిడతారు, ఏందా 1000 రూపాయలు చెప్తే మీరు 1000 రూపాయలు ఇవ్వలేదని చెప్పేదానికోసము యాదో వీళ్ళు కండ్లు జాలని చెప్పి ఒక 1000 రూపాయలు ఇచ్చామ్మా. ఇలాంటి గవర్నమెంట్ మనకు కావాలనా? ఇప్పుడు చూస్తూ ఉంటే ఇక్కడ మన అమ్మ వచ్చి అందరూ బాగుండాలా, అందరూ మన తమిళనాడులో ఉండే ప్రజలంతా బాగుండాలా, వాళ్ళ ఇంట్లో ఉండే చిన్నోళ్ళంతా బాగా చదివి బాగుండాలా అని చెప్పి అమ్మ గవర్నమెంట్ అన్న ఎడపాడి గారు 4.5 సంవత్సరం ఉండే కరోనా కాలంలో మన పొంగల్ పండుగ చేసుకునాలని కరోనా కాలంలో అందరూ కష్టపడుతూ ఉండారని ఒక్కొక్క రేషన్ కార్డుకి 2,500 ఇచ్చామ్మా అన్న ఎడపాడి గారు. అమ్మ ఆశీస్సులతో అన్న ఎడపాడి గారు అందరికీ వచ్చారిందమ్మా. వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలని అట్లే భేదభావము మన అమ్మ గవర్నమెంట్కి ఎప్పుడూ లేదు. మన అన్నగారు ఎడపాడి గారు అందరినీ ఒకే సమంగా చూస్తారు. కానీ ఈ గవర్నమెంట్లో